28వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి దేవదూతలు యేసుక్రీస్తు ప్రభుల వారి మరి మరణించిన దేహాన్ని వెదుకుకుంటూ సూర్యోదయము కాకమునుపే వేకుజాముననే పరిగెత్తుకొని వచ్చినటువంటి మరి స్త్రీలను, ముఖ్యంగా మగ్దలేని మరియను చూచి ఈ మాటలు చెప్తా ఉన్నారు దేవదూతలు. అమ్మా, మీరు ఈ సమాధి దగ్గరికి వచ్చారు, మీరు వచ్చేసరికి రాయి పొర్లించబడినదని లోపలికి వెళ్ళి చూశారు, ఆయన లేడని కంగారు పడుతున్నారు కదా. వాస్తవమే, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ? మన మందిరంలో కాదు, సంఘంలో కాదు. అలనాడు ఆయన లేచిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానము చెందిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన వారికి కనపడలేదు. కాబట్టి ఈ స్త్రీలందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. మగ్దలేని మరి అయితే మనం ఇందాక యోహాను సువార్తలో చదువుకున్న రీతిగా నా ప్రభువుని ఎవరో కావలి వాళ్ళు దొంగతనం చేసి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళుంటారని మరి చాలా అయోమయంగా భయపడుతూ ఆయన ఎక్కడ ఉన్నాడో కనబడినటువంటి వాళ్ళను, మరి దేవదూతలు కనబడితే వాళ్ళను తోటమాలి అనుకొని, మరి ప్రభుల వారిని కూడా గుర్తించకుండా, మరి తోటమాలి అనుకుని అక్కడ కాపలా కాసే వాళ్ళు అనుకొని, అయ్యా ఒకవేళ మీరు కనుక నా ప్రభువుని ఎత్తుకుపోయి ఉంటే దయచేసి ఎక్కడ పెట్టారో చెప్పండి అడ్రస్సు, నేను తెచ్చుకుంటా నా ప్రభువుని, నా ప్రభువు నాకు కావాలని చెప్తున్నప్పుడు, ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆమెకు తన్ను తాను ప్రత్యక్షంగా కనుపరుచుకున్న తరువాత అప్పుడు రబ్బుని అని పిలిచింది, బోధకుడా అని సంబోధించుట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా మరి మగ్దలేని మరియకు కొంతమంది స్త్రీలకు కనబడి, ఇదిగో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు, రండి, ప్రభు పడుకొని ఉన్న స్థలాన్ని మీరు చూడండి. చూసిన తరువాత మీరు చేయాల్సిన పని ఏంటంటే త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. మరి శిష్యులు అక్కడికి రాలేదు, స్త్రీలు మాత్రమే వెళ్ళారు. శిష్యులు వారు ఆ గదిలోనే ఉన్నారు, బయట తిరగలాడట్లేదు. ఎందుకంటే మరి వీళ్ళనేమంటారని కాస్త భయముతో వణుకుతూ ఉన్నారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, అప్పుడు ఇక్కడ దేవదూతలు చెప్తా ఉన్నాయి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు వెళ్ళి ఆయన శిష్యులకు మొదటిగా తెలియజేయండి. ఫస్ట్ శిష్యులు నమ్మారంటే వాళ్ళు చెప్తే ఇంకా కొంతమంది నమ్ముతారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, మీరు వచ్చి చూడండి, చూసి వెళ్ళి చెప్పండి. ఈ రోజున మనము కూడా మరి మగ్దలేని మరియ ఆ స్త్రీల స్థానంలో ఉండి ప్రభువు నిజంగా లేచి ఉన్నాడని మనము చూసి నమ్మాలి అనంటే మనం యెరూషలేము పోవాలి. పోగలమా? అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మరి వాళ్లకు చూసే అవకాశం ఉన్నది ఆ రోజుల్లో. ఇప్పటికి కూడా మనకు కూడా ఓ 1,00,000 రూపాయలు టికెట్ పెట్టుకుంటున్నది అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టుకొని పోవాలంటే ఇక మనకి ఆస్తులు సరిపోవు, మన వలన కాదు. ఒకవేళ దేవుడు కరుణించి దీవిస్తే వెళ్ళి చూసి రావచ్చు యెరూషలేము పట్టణంలో. ఇప్పటికీ ఆయన తిరిగి లేచిన ఆ ఖాళీ సమాధి ఇప్పటికీ ప్రత్యక్షమవుతూనే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవదూతలు ప్రేమణ దేవుని బిడ్డలారా ఆ మగ్దలేని మరియను పిలిచి, ఇదిగో ఆయన ఇక్కడ లేడమ్మా, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? యేసు ప్రభుని వెతుకుతున్నావు కదా,
నువ్వు వెతకడానికి వచ్చావు, చాలా సంతోషం, నువ్వు ధన్యురాలవే. కానీ ఆయన ఇక్కడ లేడు. మీకు ముందుగానే చెప్పాడు కదా, నేను మరణించి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత లేస్తాను అని. ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు వేకుజామున్నే నువ్వు వచ్చే ముందే లేచి ఉన్నాడమ్మా, ఇదిగో చూడు అని చెప్పినప్పుడు వాస్తవానికి అక్కడ యేసు ప్రభుల వారి దేహము లేదు. ఆ దేహానికి వాళ్ళు ఏం చేశారంటే, ఆ యేసు ప్రభుల వారు కల్వరి శిలువలో శుక్రవారపు దినమున మరణించిన తర్వాత ఒక క్రొత్త నారబట్టను, తెల్లటి నారబట్టను తీసుకొచ్చి బాగా ప్యాక్ చేశారు, చుట్టి వేసి దాన్ని మొత్తం మంచి సుగంధ ద్రవ్యాలతో పూశారు. అరిమతయ యోసేపు అని అతను దరిదాపుగా ఒక 1/2 కేజీ సెంటు తీసుకొచ్చాడు. ఎంత? 1/2 కేజీ సెంటు కొనుక్కొచ్చి దానికి పూశారన్నమాట. చాలా చక్కటి ఆ సుగంధ ద్రవ్యాలు పూశారు. వాస్తవానికి ఈ స్త్రీలు కూడా మనం ఈ రోజున ఉదయం సూర్యోదయ ఆరాధనలో నేర్చుకున్నాం కదా, స్త్రీలు కూడా ఏం చేశారు, వీళ్ళు కూడా సుగంధ ద్రవ్యాలను తీసి పెట్టుకున్నారు. ఎప్పుడు తీసి పెట్టుకున్నారు? అక్కడ ప్యాకింగ్ చేశారు, సమాధి చేశారు, మరలా నెక్స్ట్ డే వెళ్ళాలి. వాస్తవానికి వాళ్ళ ఆచార ప్రకారముగా మరుసటి రోజు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూసి రావాలి. మరి మరుసటి రోజు ఎందుకు పోలేదంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినంలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి, ఆ రోజు ఏ పని చేయొద్దు. అందుకని ఆ రోజు సాయంత్రము ప్రభువును పాతి పెట్టారు. మరి శనివారం విశ్రాంతి దినమైనందున ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో అని మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి ఇలాంటి స్త్రీలందరూ కలిసి కనిపెట్టుకొని ఉన్నారు. కాస్త సమయము దాటిందో లేదో, మరి రోజు మారిందో లేదో, ఆ రాత్రికి రాత్రే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రభు దర్శనము చేసుకోవాలని, ఆ ప్రభువుకు ఆ సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వచ్చారు. అలా వచ్చిన వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం కనబడింది. ఏంటంటే వాళ్ళు రావడం అయ్యో సమాధి రాయి బొర్లించారు కదా, అది చాలా బరువైనది పెట్టారు అధికారులు. మామూలుగా అయితే మనమే బొర్లించుకునే వాళ్ళము, కానీ ఇది ఎలా బొర్లించాలి, ఎలా సాధ్యము అని మాట్లాడుకుంటూ వచ్చేసరికి రాయి పొర్లించబడుట చూశారు. లోపల మరి ఖాళీ సమాధి. మరి యేసు ప్రభుల వారి దేహం కనబడట్లేదు, కానీ ఆయనకు చనిపోయిన రోజు చుట్టిన ఆ నార బట్టలు మాత్రము, తెల్లటి వస్త్రపు పేగులు మాత్రం అక్కడ వాళ్ళకి అగుపడినాయి. ప్రేమన దోంబిడ్లారా, ఆ రీతిగా చూసి వీళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో ఉంటుండగా దేవదూత వారికి కనబడి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? యేసు ప్రభును కదా, ఆయన ఇక్కడ లేడమ్మా, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇప్పుడు వారు అదే రీతిగా వెళ్ళి శిష్యులకు తెలియజేశారు. ఇప్పుడు మరి మనం ఎవరికి తెలియజేయాలి? శిష్యులు మనకు తెలియజేశారు. మగ్దలేని మరియా ఈ స్త్రీలందరూ కలిసి శిష్యులకు తెలియజేశారు. శిష్యులేమో అలనాడు మరి యూదా ప్రజలకు, మరి యెరూషలేములోను, సమరయలోను, బూదిగంతముల వరకు కూడా వారు సువార్తను ప్రకటించి మరి తెలియజేసినటువంటి సందర్భాలను నీ పాపముల నిమిత్తం మరణించాడు, ఆయన సమాధి చేయబడి నీ కోసం నిన్ను నన్ను తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన లేచి ఉన్నాడనే ఆత్మీయ సత్యాన్ని మనము తెలియజేసే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దోంబిడ్లారా, ఇంకా కొంచెం మనం ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్తలో ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు గమనించినట్లయితే ఈ మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 11 నుండి 15 వచనాల్లో కావలి వాళ్ళ గురించి ఇక్కడ వ్రాయబడినది. ఈ కావలి వారు పారిపోయి వచ్చారు. అందుకని ఈ ప్రధాన యాజకులు ఏం చేశారంటే, ఆల్రెడీ వాళ్ళకు తెలుసు ఈ
3.5 సంవత్సరాలు వెంబడించిన శిష్యులు మర్చిపోయారు, ప్రభువును వెంబడించిన స్త్రీలు కూడా మర్చిపోయారు ఆయన లేస్తాననే మాట. కానీ ఇదిగో వీళ్ళు మాత్రం మర్చిపోలేదు. ఆయన చనిపోయిన తరువాత దేశమంతా చీకటి గమ్మింది, దేవాలయపు తెర నడిమికి చినిగింది, చాలా మహాభూకంపము కలిగినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. అయితే ఇవన్నీ చూసి నిజంగా ఈయన లోకరక్షకుడు అని కొంతమంది అప్పుడు వెనువెంటనే నమ్మిన సైనికులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. కానీ ప్రధాన యాజకులు ఏం చేశారంటే వాళ్ళెవరిని నమ్మకుండా చేయడానికి చాలా పన్నాగాలు చేసి ఇదిగో కావలి వారు పారిపోయారు, అక్కడ కాపలా పెట్టారు. వాస్తవానికి పెద్ద రాయిని బొర్లించారు, దానికి ముద్ర వేశారు, గొలుసులతో బంధించారు. అవన్నీ చాలనవన్నట్టుగా మరలా కావలి వాళ్ళను అక్కడ కాపలా పెట్టారు. ఎవరు కూడా ఈ రాయిని దొర్లించకూడదు. ఎందుకంటే యేసు ప్రభుల వారు 3 రోజుల్లో తిరిగి లేస్తానన్నాడు. ఒకవేళ ఆయన లేయకపోవచ్చు, కానీ శిష్యులు ఉన్నారే, 11 మంది ఉన్నారు కదా, తల ఓ చేతేసి ఆ రాయిని దొర్లించేసి ప్రభువుని తీసుకొని వెళ్ళిపోయారనుకోండి, ఎక్కడైనా దాచిపెట్టారనుకోండి, ఆ వాక్కు నిజమైపోతుంది. ప్రజల్లో ఆయన నిజంగా దేవుడైపోతాడు గనుక మీరు అబద్ధ సాక్ష్యం చెప్పాలని వారికి డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యము చెప్పించి బోధించినటువంటి సందర్భము ఈ మత్తయి సువార్త 28:12 నుండి 15 వచనాల్లో మనం గమనిస్తాం. ఇప్పటికి కూడా ఈ కారణము చేతనే ఇప్పటికి కూడా ఈ నానుడి ఇప్పటికి కూడా చరిత్రలో ఉన్నది. వాస్తవానికి కొంతమంది ఈ చరిత్ర ప్రకారముగా యేసు ప్రభుల వారు నిజంగా లేవలేడు అని నమ్ముతారు. ఎందుకంటే ఆయన శిష్యులు ఎత్తుకుపోయారని, ఆయన లేచి ఎక్కడికో వెళ్ళిపోయాడని, వేరే దేశంలో కొన్ని రోజులు బ్రతికాడని చరిత్రను మార్చి సృష్టించినటువంటి ఆ పరిస్థితి ఇదిగో ఇక్కడి నుండి ప్రారంభించబడింది. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన నిజంగా లేచి ఉన్నాడని నమ్ముటకు రుజువు నేటికి యెరూషలేము పట్టణములో ఇప్పటికీ ఆయన సమాధి చేయబడిన స్థలము ఖాళీగా ఇప్పటికీ ప్రత్యక్షమవుతూనే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఒకవేళ అలాగే చనిపోతే నిజంగా మనకు విలువ ఉండేది కాదు, మనం ఈ రీతిగా కూర్చొని ఆరాధించే వారము కూడా కాదు. చనిపోయి తిరిగి లేచినందున ఆయన ఔన్నత్యము కలిగిన వాడని, మరణం మీద విజయం ఉన్నవాడని, మరణపు ముళ్ళును విడిచిన వాడని, ఆయనకు ఏదైనా సాధ్యమని నమ్మకాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనము కూడా చనిపోతే మనలను కూడా తిరిగి లేపుతాడనేటువంటి నిరీక్షణను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత! అందుకని మన ప్రభు గొప్పవాడు. ఆ గొప్ప దేవుని మనము గొప్పగా ఆరాధించి సేవించినప్పుడు అద్భుతమైన దైవిక కృపలను మనము పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, కొన్ని 3 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనము చదవండి. ఎంత చెప్పినాక రైట్. తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని ఎంత భద్రంగా సమాధి చేశారంటే మామూలుగా కాదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రతి అధికారిలో నాటుకుపోయింది. ఈ దేవాలయమును పడగొట్టండి, తిరిగి 3 రోజుల్లో కడతాను అన్నాడు. ఆయన చెప్పినది తన దేహము గురించి. మరణించాడు, ఖచ్చితంగా 3 రోజుల్లో లేస్తానని చెప్పాడు గనుక ఆయనను లేవనీయకూడదు. ఆయన మాటలు అసత్యము, ఆయన అబద్ధ బోధకుడు, ఆయన మెస్సయ్య కాదు అని లోకానికి చాటి చెప్పాలని వాళ్ళు ఏం చేశారంటే ఒక క్రొత్త సమాధిలో ఆయన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అరిమతయ యోసేపు అని రహస్య క్రైస్తవుడిగా ప్రభువును వెంబడించేవాడిగా ఉన్నాడు. ఆయన ఒక మంచి అధికారి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో ప్రభువును సమాధి చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే
వారు మామూలుగా పెట్టవలసిన రాయి కంటే చాలా పెద్ద రాతిని మరి తన కొరకు మరి చేసి తీసుకొని వచ్చి బొర్లించారు. దానికి ప్యాకింగ్ చేశారన్నమాట సమాధికి. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి వారి సమాధులు ఆ రోజుల్లో అలాగే ఉండేవి. మరి గుహలో పెట్టడం ఏంటి, రాయి బొర్లించడం ఏంటి సార్ అని అంటే, మరి ఈ రోజుల్లో మనము చేసేది ఏంటంటే 6 అడుగులో గోతి తీసి మనిషిని దాంట్లో పాతి పెట్టి మట్టేస్తాం, ఇక అయిపోతుంది. ఒకవేళ పైన ఏదన్నా వారు పైన కట్టించుకోవాలనుకుంటే కాస్త వారు స్థితిగతులను బట్టి టైల్స్ వేసుకొని ఇంత గోరి కట్టించుకుంటారు. అది వేరే పరిస్థితి ఈ కాలంలో. ఆ కాలంలో ప్రేమణ దోంబిళ్ళారా, ఎక్కువ శాతం గుహలలో, మీరు ఈజిప్టు ఆ ప్రాంత చరిత్రలో మీకు గమనిస్తే ఇప్పటికి కూడా పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ అంటే ఏంటి? సమాధులు. ఆ కాలంలో వారిని ఆ పాశ్చాత్య ప్రాంతమంతా, మధ్య ప్రదేశమంతా కూడా అలాగే పాతి పెట్టేటటువంటి సంస్కృతులు, ఆచారాలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే అబ్రహామును కూడా అలాగే గుహలో పాతి పెట్టారు. ఇస్సాకు, యాకోబు వాళ్ళను కూడా అలాగనే గుహలలో పాతి పెట్టారు. అది ఆ రీతిగా ఆచారంలో ఉన్నది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యేసు ప్రభుల వారిని కూడా మరి అలాగే ఒక గుహలో మరి ఆయనను సమాధి చేసి రాయి, పెద్ద రాయి అంటే ఎవ్వరు కూడా కదిలించకూడదని పెద్ద రాయిని వాళ్ళు మరి మూసివేశారు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకో మాట 66వ వచనం చదవండి. 27, 66. వారు వెళ్ళి కావలి వారిని కూడా అక్కడ పెట్టారు. రాయి బొర్లించారు. ఇంకా వాళ్ళకి నమ్మకం కుదరట్లేదు. రాయి బొర్లించాం కానీ ఇప్పుడు 11 మంది శిష్యులు వచ్చి ఐలేసా అని వాడు ఉన్న రాయిని బొర్లించారనుకోండి, ప్రభుని తీసుకెళ్ళిపోతారు. లేదు ఇక్కడ మన వాళ్ళని కావలి పెట్టాలని ఏం చేశారంటే రోమా సైనికులను వాళ్ళు కావలిగా పెట్టారు. అక్కడ ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే సైనికులను అక్కడ కావలిగా పెట్టారు. ఇంకా ఏం చేశారు చదవండి. రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ముద్ర అంటే రాజు ఆజ్ఞతో జారీ చేయబడినటువంటి ముద్ర. ఆ ముద్ర తీసే హక్కు ఎవరికి ఉండదు. మీ అందరికీ తెలుసు ఏంటంటే గవర్నమెంటు కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఓట్లు వేశారనుకోండి, ఓట్లను వేసిన తర్వాత ఆ బాక్సులకి ఒక గవర్నమెంట్ సీల్ వేసేస్తారు. దాన్ని ఎవరైతే ఏర్పాటు చేయబడిన నియామకులైనటువంటి దాన్ని విప్పగలిగిన అర్హత ఏ అధికారికి ఉంటుందో వాళ్ళు మాత్రం ఇప్పాలి. అక్కడ వరకు వెళ్ళేంత వరకు దాని ముద్ర ఎవరు కూడా ముట్టొద్దు. ముట్టినా తెలిసిపోతుంది. మధ్యలో తీశారంటే అది ఫెయిల్ అయినట్టే. పోస్ట్ ఆఫీస్లో కూడా కొన్ని ప్యాకింగ్, మనము ఏదైనా పోస్టులు ప్యాకింగ్ చేసినప్పుడు దానికి ముద్ర వేస్తారు. అలాంటివి కొన్ని సీల్స్ చాలా ప్రత్యేకమైనటువంటివి. ఈ రాజుగారి ఆజ్ఞ మేరకు, ఫిలాతు యొక్క ఆజ్ఞ మేరకు, సరే సార్ మరి మాకు అంత కావలి వాళ్ళు కావాలి, పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటే సైనికులను పంపించాడు. మీ ముద్ర కావాలంటే ముద్రేసి సీలేసి పంపించేశాడు. మీకు చెప్పినట్టు చేశాను, మీ ఇష్టం ఏం చేస్తారు చేసుకోండి అని పంపించేశాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, పెద్ద రాయిని బొర్లించారు. దాన్ని దొర్లించడం కష్టమే, ఎవరు దొర్లించలేరు. అయినా రెండో ఆప్షన్ ఏంటంటే కావలి వాళ్ళను పెట్టారు, వీళ్ళను దాటుకొని పోవాలి. అయినా మూడో ఆప్షన్ ఏంటంటే రాజముద్రను అక్కడ పెట్టారు. ఈ మూడిటిని దాటుకొని యేసు ప్రభుల వారిని ఎవరైనా ఎత్తుకెళ్ళాలంటే అది అసాధ్యం. ఇక ఎక్కడికి తప్పించుకుపోలేడు. ఆయన దేహం ఎక్కడికి పోదో ఆ యేసు ప్రభుల వారు అందులోనే ఉంటాడు. ఆయన సామాన్యమైన మానవుడే అని అనుకున్నారు. అక్కడ యూదా మత ప్రవిష్టులను మరియు బోధకులు, కొంతమంది అధికారులు, యాజక బృందము, పరిసయ్యులు, అనేక మంది కూడా. ప్రేమణ దోంబిడ్లారా, మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు వేసిన రాయి చూడండి. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. హల్లెలూయా. ఈ రెండు కంపేర్ చేయండి చదవగలిగినటువంటి వారు. ఈ 27వ అధ్యాయము 60వ వచనము, 28వ అధ్యాయము 2వ వచనం, రెండు కంపేర్ చేయండి. ప్రేమణ దోంబిడ్లారా, అక్కడ పెద్ద రాయిని ఎవ్వరు తీయకూడదని మూసివేశారు. ఇక్కడ దేవదూత, పరలోకము నుండి దేవదూత వచ్చి
ప్రేమన దేవుని బిడ్డలారా, కొన్ని మనకి ఈ లోకంలో సాధ్యం కాకపోవచ్చు, ఈ లోకంలో కొన్ని విషయాలు మన వలన కాలేకపోవచ్చు, మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతుండొచ్చు. కానీ దేవుని సహాయం మనకుంటే అది ఏదైనా సాధ్యం. ఈ లోకంలో ఆ రాయి బరువెంతండి, దేవదూతలకు వచ్చి ఇలా పెగిలించాయి అంతే. పెద్ద మహాభూకంపము కలిగింది, వెంటనే సమాధి రాయి పక్కకు తొలగిపోయింది. ఉన్నట్టుగా ఎవరో మీరు గమనించినట్లయితే ఆ రాయి ఎవరు పొర్లించును మరొకరికని వచ్చి చూసేసరికి రాయి భూకంపం వచ్చినప్పుడు మరి రాయి అంతా బద్దలు కావాలి, గుహ అంతా మరి ఏం కావాలా, మొత్తం పేలిపోయినట్టుగా కావాలి. అలా కాలేదు. కానీ ఆ భూకంపం వచ్చినట్టుగా మహాశక్తితో అక్కడ ఉద్భవించినప్పుడు రాయి ఎట్లా ఉన్నది అట్లా పక్కకు నెట్టేసినట్టుగా వాళ్ళు, ఈ మరియ వాళ్ళు, ఈ మగ్దలేని మరియ వీళ్ళందరూ వచ్చి చూసేసరికి ఎవరో చక్కగా దొర్లించి పెట్టినట్టుగా కనబడింది వాళ్ళకు. అబ్బా, మేము వచ్చేసరికి మేము ఎలా వెళ్ళాలనుకుంటున్నాం, కానీ మేము వచ్చేసరికి మా కొరకు ఎవరో దొర్లించి పెట్టారు అని చాలా సంతోషిస్తూ ఉన్నారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని రాళ్ళు మూత వేయబడతాయి. ఇక నీ జీవితం ఇంతే, ఇక నీ బ్రతికింతే, ఇక నువ్వు ఎదగవు, ఇక దీంట్లో నుండి బయటకు రావు, ఈ కేసుల్లో నుండి, ఈ కష్టాల్లో నుండి, ఆర్థిక పరమైన స్థితిగతుల్లో నుండి, ఈ కష్ట నష్టాల్లో నుండి ఇక నువ్వెన్నటికి బయటకు రాలేవయ్యా, నువ్వు చచ్చేంత వరకు నీ జీవితం ఇంతే అన్నట్టుగా కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. ఇదిగో ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు ఆయన సమాధిని కూడా అలాగే పెద్ద రాయితో బంధించారు. ఏ రాయి ఏమీ చేయలేకపోయింది. హల్లెలూయా. ఈ రోజున ప్రభు కూడా నీకు అలాంటి గొప్ప పునరుత్థానపు శక్తినిచ్చి నీ జీవితంలో ఏవైతే నువ్వు పొందుకోలేకుండా, ఏవైతే నేను సాధించలేని నువ్వు అనుకుంటూ ఉన్నావో వాటిని సాధించడానికి నీ జీవితంలో అడ్డుగా ఉన్న ప్రతి రాయిని దేవుడు భూకంపముతో బద్దలు కొట్టి, ప్రేమణ దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వవలసిన శ్రేష్టమైన జీవితాన్ని, ఇవ్వవలసిన శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఈవులను ప్రేమణ దేవుని బిడ్డలారా మీకు అనుగ్రహించగలడని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయానికి వస్తూ ఉన్నాను. 66వ వచనంలో 27, 66 రాయికి ఏం చేశారు? వాళ్ళు ముద్ర వేశారు. ఇంకేం చేశారు? ఆ సమాధిని భద్రం చేసి ఎట్లా కావలి వారిని పెట్టారు, రాతికి ముద్ర వేశారు. ఆ రాయికి గొలుసులు వేసి గొలుసులకు ముద్ర వేశారు. ఎవరు ఇప్పకూడదు, రూల్ ప్రకారం. ఇప్పారని తెలిసిందా చేస్తారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కావలి వాళ్ళు అక్కడ లేరు. మీరు 4వ వచనం చదవండి, 28:4. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వల్ల ఉండిరి. ఈ రెండు కంపేర్ చేయండి. ఇప్పుడు 27, 66, 28, 4వ వచనం రెండు కాస్త పక్కన పెట్టి చూడండి ఎంత అద్భుతమో. ప్రేమణ దేవుని బిడ్డలారా, కావలి వాళ్ళని పెట్టారు, కావలి వాళ్ళు పరారు, ముద్రను పెట్టారు. రాయి బొర్లించబడిందంటే అర్థం ఏంటి? ముద్ర విడిపోయింది. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ లోకం ముద్రలు మనల్ని ఏం చేస్తాయంటే నిన్ను శాపగ్రస్తుడిగానో, నిన్ను ఒక అన్యాయస్తుడిగానో, నిన్ను అక్రమస్తుడిగానో నిన్ను ముద్ర వేస్తాయి. కానీ దేవుడు మామూలు ముద్ర వేయడు. మనల్ని ఎలా ముద్రిస్తాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత. ఇప్పుడు మనకే ముద్ర వేశాడు ప్రభువు? గవర్నమెంట్ ఈ లోకములో ఎవరు నీకు ఏ ముద్ర వేసినా ఆ ముద్రలన్నీ విడదీసి నీకు ప్రభు తన ముద్ర వేస్తాడు. నువ్వు విశ్వాసివి, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని యొక్క కుమారుడవు, కుమార్తెవు అనేటటువంటి ఒక ముద్ర వేసినప్పుడు ఏ అపవాది క్రియలు నిన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అందరం మనం భయపడతాం. పోలీసులు అంటే అందరికి భయమే కదండి. పక్కన వచ్చి నిలబడితే ఏంటి ఇట్లా వచ్చి నిలబడ్డాడు, ఎందుకు అనంటే వాళ్ళ డ్రెస్సు కోడ్ చూడగానే, వాళ్ళ డ్రెస్సు చూడగానే వాళ్ళు మనల్ని ఏం చేయరు. కానీ ఏంటంటే మనకు ఆ బస్సులోనూ అక్కడిక్కడ పోతూ ఉంటే తగులుతారు కదా, ఒక లాంటి భయం. ఎందుకంటే వారికి ఒక అధికారం ఉన్నది, అధికారం వాళ్ళ డ్రెస్సులో ఉన్నది.
ప్రేమణ దోంబిడ్లారా, వాళ్ళని చూడగానే గడగడ వణుకుతూ ఉంటాం. అది ఎవరిచ్చిన అధికారము? ఎవరిచ్చిన అధికారము? గవర్నమెంట్లో మరి అధికారులు ఇచ్చినటువంటిది, ప్రజలంటి ఇచ్చినటువంటి అధికారము. కానీ దేవుడు నీకు ఎంత గొప్ప అధికారం ఇచ్చాడంటే, తన కుమారుడుగా, తన కుమార్తెగా ఆయన నిన్ను ముద్రించాడు. అప్పుడు అపవాది నీ జోలికి రావడానికి వీలు లేదు, ఏ శక్తి నిన్ను ఆవరించడానికి వీలు లేదు. ఆ రీతిగా ఆయన తన సమాధి ముద్రను తొలగించి ఈ రోజున నిన్ను మరి తన విశ్వాసము చేత నువ్వు రక్షణ పొందినందున, ప్రభువు నమ్ముకున్నందున, ఒక విశ్వాసిగా నువ్వు నా కుమారుడవు కుమార్తెవని నిన్ను తన పరిశుద్ధాత్మ చేత, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత నిన్ను ముద్రించి ఉన్నాడు. కాబట్టి నీకు భయం లేదు, నీకు దిగులు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. ఆ శక్తిని మనకి ఇవ్వడానికే ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణించినప్పుడు అనుకున్నారు ఈయన శక్తి లేదు, ఏదో యూదుల రాజా ఏమో చేస్తానన్నావు కదా, ఏది ఇప్పుడు చేయి. ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు, నవ్వారు, తిట్టారు, కొట్టారు, అనకూడని మాటలన్నీ అన్నారు. ఇప్పుడు చూడండి, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ప్రభు కనబడట్లేదంట. కావలి వాళ్ళు వెళ్ళి చెప్పేసరికి, ఏమరా ఇలా వచ్చారు, మిమ్మల్ని అక్కడ కావలుంచాం కదా. ఏమో సార్, ఒక్కసారిగా భూకంపం వచ్చింది, రాయి బొర్లించబడింది, తెల్లటి వస్త్రాలు ధరించుకొని దగదగ మెరిసేటటువంటి ఇద్దరు మనుషులు పైనుండి దిగొచ్చారు, మాకు చూస్తే భయం వేసింది. వామ్మో, నిజంగా ఆయన దైవ కుమారుడే అని వాళ్ళు నమ్ముతున్నా ఈ ధర్మశాస్త్రం ఉన్నదే వాళ్ళను కట్టిబడేసి, లేదు లేదు, మనం గనుక ఇలా మనం ఒప్పుకున్నామంటే ప్రజలందరూ దేశం అంతా ఒప్పుకుంటారు. ఒరే అబ్బాయి, ఇదిగో డబ్బులు తీసుకోండి, మూటలు తీసుకోండి, ఇస్కరియోతు యూదాకి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా మూటల సంచులు ఇచ్చి మీరు అబద్ధం చెప్పాలందరికీ. ఆయన శిష్యులే వచ్చి ఎత్తుకు వెళ్ళారని చెప్పమని వాళ్ళు చెప్పి రహస్య బోధ చేసి పంపించారు. తర్వాత ఆ శిష్యులు ప్రేమణ దోంబిడ్లారు, అందుకే ప్రభువు మగ్దలేని మరియకి ఏమని చెప్పాడంటే, మొదట వెళ్ళి మీరు ఆయన లేచి ఉన్నాడని శిష్యులకు తెలియజేయమన్నాడు. ఈ శిష్యులు మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములో యేసే క్రీస్తు, క్రీస్తే యేసు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన నిజంగా మృతులలో నుండి లేచాడు. మీరందరూ కలిసి ఆయనను చంపేశారు, సిలువ వేశారు, కానీ ఏ మరణ బంధకములు ఆయనను బంధించలేవు. ఆయన సజీవుడుగా ఉన్నాడు, యుగ యుగములకు సజీవుడు. దానికి మేమే సాక్షులం. ఇదిగో పేతురు అంటున్నాడు, యోహాన్ అంటున్నాడు, నేను వెళ్ళి చూసొచ్చానమ్మా, నేను వెళ్ళి సమాధిని చూసొచ్చాను. నమ్ముతారన్నమాట, నమ్ముతారన్నమాట. ఇక మీరు ప్రభుతో తిరిగిన వాళ్ళు మీరు చెప్తే నమ్మకపోవడం ఏంటంటే బాబు అని. ప్రతి ఒక్కరు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది, ఒక్క ప్రసంగం చేస్తే 2000 మంది, వేల మంది సంఘంలో చేర్చబడి రక్షింపబడి ఒక అత్యద్భుతమైనటువంటి సంఘాలు కట్టబడ్డాయి. ఈ రోజున సేవ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మన వరకు కూడా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు. ఈ రోజున మనము కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, అలనాడు నీ సమాధిని ఎలా బంధించారో కొన్ని బంధకములు నన్ను కూడా చుట్టుకున్నాయ్యా. నువ్వు బంధకములను విడిపించే దేవుడవు. నా చుట్టూ ఎంతోమంది కావలు కాసుకొని ఉంటారు, ఎలా బయటకు వస్తారో, ఎలా ఎదుగుతారో చూద్దామని. వాటన్నిటి నుండి నాకు విడుదల కలుగచేయము నాయనా. ఇదిగో అపవాది లోక ముద్రలు నా నుండి తీసివేసి నీ పరిశుద్ధాత్మ ముద్ర నా మీద వెయ్యి ప్రభువా, నీ పునరుత్థానపు శక్తి నా మీద వెయ్యి ప్రభువా అని మనం ప్రార్థించాలి. లోకము మరి జక్కయ్యకు ఏ ముద్ర వేసిందండి? మోసగాడు అన్నది కదా. మోసగాడు, మోసం చేసేవాడు, వాడిని దగ్గర రానియబాకండి. లంచం తీసుకునేవాడు అన్నారు, లంచగొండి అన్నారు. కానీ యేసు ప్రభు ఏ ముద్ర వేశాడో తెలుసా? ఇతడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే. ఇక నుండి దొంగగాడు, ఇక నుండి లంచగొండి కాదు, ఇతడు బ్రతుకు మార్చుకున్నాడు. ఇదిగో నేను చెప్తున్నానని అక్కడ ప్రజలందరికీ చెప్పాడు. ఇక నుండి ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. తన జీవితం మారిపోయింది, తన ముద్ర మారిపోయింది. ఈ రోజున మన జీవితాలు కూడా మార్చే దేవుడు. నీ మీద, నా మీద ఉన్నటువంటి ఇతరులకు, లోకానికి వ్యతిరేక భావనలు ఉన్నాయేమో,
వాటన్నిటిని మార్చి ఈరోజు నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపి, పరిశుద్ధాత్మ చేత ముద్రించి, ప్రేమను దోంబిడ్లారా, నీకు తన కాపుదల అనుగ్రహిస్తాడు, తన క్షేమమును అనుగ్రహిస్తాడు, తన పునరుత్థానపు బలమునిస్తాడు. ప్రభువా నా కట్టి శక్తిని ప్రసాదించమని మనమందరము కూడా వేడుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రతి ఒక్కరము కూడా చిన్న ప్రార్థన చేసుకుందామండి, సమయం లేదు. యేసయ్యా, ఇదిగో ఈ పునరుత్థాన ఆరాధనలో నన్ను చేర్చారు, నీకు వందనాలు. మా ప్రభువా, నువ్వు సమాధిని గెలిచిన దేవుడవు, మరణ బంధకములను త్రెంచిన దేవుడవు, కావలి వారిని జయించిన దేవుడవు, రాజ ముద్రలను జయించి సమస్తాన్ని జయించి లేచిన దేవుడవు. ఇదిగో నాకు కూడా జయము కావాలి నాయన. చాలా సందర్భాల్లో ఓడిపోతా ఉన్నాను, ఓటమి పాలవుతా ఉన్నాను, నీ శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటూ ఉన్నాను. ఇదిగో నన్ను బలపరచండి, రోజున నీ పునరుత్థానపు శక్తి చేత నింపండి. లోకం మమ్మల్ని చూసి ఎన్నో రీతిలుగా మాట్లాడుతూ ఉంటుంది. అయ్యా, మరి ఇదిగో జక్కే జీవితాన్ని, మరి ఒక దొంగను, మా ప్రభువా మరొక మోసగాడైన యాకోబును ఆశీర్వాదకారకుడని మరి ముద్ర వేసిన దేవుడవు, మరి లంచగొండిగా ఉన్నటువంటి అన్యాయస్తుడైనటువంటి జక్కయ్యకు మా ప్రభువా మరిదిగో అబ్రహాము కుమారుడని ముద్ర వేసిన దేవుడవు. ఈ రోజున మా జీవితాలను నీ కృపతో ముద్రించండి, నీ యొక్క ఆత్మచేత ముద్రించండి. ఏ అపవాది శక్తులు ఏమి చేయకుండా, ఈ లోక మా ప్రభువా మరి ఈ లోకం మమ్మల్ని ఏమి చేయకుండా మమ్మల్ని భద్రపరచండి, మమ్మల్ని కాపాడండి, మాకు క్షేమమునియండి. పునరుత్థానపు శక్తి చేత, బలము చేత, నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించండి ప్రభువా అంటూ ఆ దైవనామ స్మరణ చేస్తూ ఆ ప్రభుల వారిని ఆయన శక్తి కొరకు మనకు విజయము చేకూర్చబడాలని, ఆయన సన్నిధి మనకు ఉండాలని, సదాకాలం ఆయన మనతో, మనము ఆయనతో ఉండాలని ఆ రీతిగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో గడుపుచూ ఉంటుండగా మనమందరము కూడా రమణ దోంబిడ్లారా ప్రార్థనలో గడుపుదాం. ఆర్ లక్ష్మమ్మ, వేఫ ప్రకాశం గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. అక్కడ ఉంటే చూడమ్మ, మైక్ వస్తుంది, చేస్తూ ఉండండి. పరిశుద్ధ పాదాలకు శుద్ధి స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. జీవంగల నాయన, జీవంగల దైవమా నీకే శుద్ధి స్తోత్రం. మహిమగల దేవ, మహోన్నతుడా, శుద్ధులకు పాత్రుడా, నీ బంగారు పాదాలకు శుద్ధి స్తోత్రం నాయన. అవును ప్రభువా నా నాయన, 2024 సంవత్సరాలలో మేము జీవితం గడుపుతున్నాం తండ్రి. నైనా ప్రతి ఒక్క బిడ్డలను కాపాడు తండ్రి, నీకే శుద్ధి స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు చెప్పిన వాక్యం విడిచిపెట్టకుండా నా ప్రభా మా హృదయముల భద్రపరుచుకొని నా నాయన మమ్మలను తగ్గింపు జీవితం ఇచ్చి, మాకు ఆవుసులు ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, బలం శక్తిని అండి దేవా, నీకే శుద్ధి స్తోత్రం నైనా. నీకే వందనాలు ఇస్తాయా, నీకే శుద్ధి స్తోత్రం. గడిచిన నా నాయన, గడిచిన ఈస్టర్ పండుగ నుండి ఈస్టర్ పండుగ వరకు మమ్మల్ని కాచి కాపాడే దేవునికి వందనాలు శుద్ధి చెల్లిస్తున్నాం ప్రభా. ఏ ఎగ్జామున బిడ్డలనైనా ఎంతమందిని నీ సన్నిధికి వచ్చినారో తండ్రి నైనా, ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి, నీకే శుద్ధి స్తోత్రం నైనా. ఏ ఎగ్జామున 3 గంటల సమయమున పాస్టర్ ఎంతో కష్టపడి ప్రయాసపడి నా నాయన, పాస్టర్ అమ్మ, పాస్టర్ అయ్యా ప్రభా, మా సంఘం తండ్రి ప్రతి ఒక్కరిని ఆలయానికి నడిపించిన దేవా, నీకే శుద్ధి స్తోత్రం నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను కాపాడు తండ్రి. మా సంఘస్థులను, యవనస్తులను, సంఘ కాపర్లను దీవించి ఆశీర్వదించండి నైనా. సంఘ పెద్ద మనుషులను కూడా కాపాడండి ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రం నాయన. ఇంతవరకు నా నాయన ప్రతి ఒక్క బిడ్డలు నాయన పాటలు పాడి వాక్యం విని నా ప్రభువా ప్రతి ఒక్కరికి మారుమనసు ఉంది అండి ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం.
నైనా మా సంఘానికి నా నాయన శాంతి సమాధానం ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి ప్రభు. నీకే స్తుతి స్తోత్రం. మా సంఘాన్ని కాపాడండి నైనా. మా సంఘంలో ఏ కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు కాయలు కష్టాలు ఉండవు. ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి. నీకే స్తుతి స్తోత్రం. నైనా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నైనా. నా ప్రార్థనలో ఏమన్నా తప్పులు ఉంటే దయతో క్షమించి నన్ను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించుకొని నజరుడైన యేసుక్రీస్తు నామములో బీద బిడ్డను బ్రతిమాలు ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.